మందిరానికి వచ్చేటప్పుడట తాబేల్లాగా వస్తారట, ఇంటికి వెళ్ళేటప్పుడు శరత్పుల్లాగా వెళ్ళిపోతారంట. మరి ఏం చేసి పెడతారు ఆ ఇళ్లలో? కొంతమంది నిద్రమోకాలు వేసుకుని వస్తూ ఉంటారు దేవుని మందిరానికి, నిద్రమోకాలతో కూర్చుంటారు, ఏడుపు కొట్టు మోకాలు వేసి కూర్చుంటారు మందిరాల్లో, ఎప్పుడు ముగింతాడరా అని. మొన్న నేను మీటింగ్ వెళ్తే ఆయన నన్ను చూసి అంటాడు, వచ్చాడు అయిన ఎవడు తిడతాడో ఏంటో. ఇక నా ఉద్యోగమే తిట్టడమా? సరే, ఇక్కడ రాసిన మాట ఏంటంటే ప్రజలందరూ ఆయన మాట వినుటకు, ఆయన మాట వినటానికి వచ్చారు. మీరు తిమోతి గారి మాట వినటానికి కాదు, లేకపోతే మరో దైవజనుడు చెప్పేటువంటి మాట కాదు, వారి ద్వారా దేవుని మాట వినటానికి వచ్చారు. దేవుని మాటలు ఎలాంటివండి? 12వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుతాం. 12వ కీర్తన 6వ వాక్యంలో ఈ విషయాన్ని రాశారు. యెహోవా మాటలు పవిత్రమైనవి. అది యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో ఊది 7 మారులో కరిగి ఊదిన ఎండి అంత పవిత్రమైనవి. చెప్పడం అందుచేత లూదియా దైవ భక్తి కలిగిన అమ్మాయి. రెండవది, ఆమె దేవుని వాక్యము వింటా ఉంది. మూడవది రండి, మూడో మాటకు వద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం. దయచేసి లూదియాలో మరొక లక్షణాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆమె వినుచు ఉండెను, ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ఆమె ఊదా రంగు పొడినమ్మే, ఊదా రంగు పొడి అమ్ముతుందంట. అంటే ఆమె ఒక వ్యాపారవేత్త అన్నమాట, ఆమె కష్టపడి పనిచేసేదన్నమాట. ఈ రోజుల్లో స్త్రీలు సోమరపోతుల్లాగా ఉంటారు, వారు కష్టపడరు. ఏమండి, కష్టపడడానికి ఇష్టపడరు, అన్ని కాళ్ళ దగ్గర తెచ్చే వాళ్ళు అన్నమాట. ఇక కొంతమంది అత్తగారులు అయితే ఆ కోడళ్ళకి టీ ఇమ్మంటారు, కాఫీ ఇమ్మంటారు. ఇక చూడండి, మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటారు కొంతమంది. రాజుగారట, మన దేశంలో ఎంతమంది సోమరోళ్ళు ఉన్నారో, మన దేశంలో ఎంతమంది సోమరోళ్ళు ఉన్నారు అని చెప్పి ఓ టెస్ట్ పెట్టాడట. దేశంలో ఉన్న కొంతమంది సోమరోళ్ళు అందరూ పక్కన పెట్టి రాజుగారు మారువేషం మీద వెళ్ళాడట. అసలు గొడవ ఏటో చూద్దామని. ఓ సోమరోడు పక్కనే నేరేడు పండు పడిందంట. రాజుగారు మారువేషంలో ఉన్నాడు కదా, బాబు ఒకసారి ఇటు రా బాబు అన్నాడంటే. ఎరా అంటే, కొంచెం ఆ నేరేడు పండు తీసి నా నోట్లో పెడతావా అన్నాడట. ఏడికంటే పరిహమాల సోమరోడు ఇంకొకడు ఉండడం అనుకుంటున్నాడట. సోమరోడు గట ముద్ద కలుపుతాడట, నోటి దగ్గర పెట్టడం కూడా కష్టంగా ఉంటుందంట వాడికి. చూసారా, లూదియా వ్యాపారం చేసింది, కష్టపడే అమ్మాయి. నువ్వేనా కష్టపడుతున్నావా? మా నాన్న చనిపోయేంత వరకు కష్టపడతానే ఉన్నాడు, ఏదో పని చేసుకుంటానే ఉండేవాడు. ఒకవేళ మా ఇంటి దగ్గరకు వచ్చిన, ఒరే బాబు కుదురుండరా బాబు అంటే అలా పోయి 4 కాంపలు ఏరుకొస్తా ఉండేవాడు. లేకపోతే ఆ పామాయిల్ తోటలకు వెళ్ళి ఆ పామాయిల్ కొమ్మలు తెస్తా ఉండేవాడు, ఏదో పని చేస్తా ఉండేవాడు. అంటే కష్టపడరు వాళ్ళు, అందుకని వాళ్ళకి బీపీ లేవు, రెండవది షుగర్లు లేవు. మరి ఈ రోజులు మనకు చూడండి, బీపీలు మనయే, షుగర్లు మనయే, అంతా మందే. కాబట్టి లూదియాలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆమె కష్టపడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం.